ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. మన్నాను గురించినటువంటి విషయాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. గత దినం మన్నాకు యేసుక్రీస్తుకు గల పోలికలు మనం ధ్యానం చేసుకున్నాం. మన్నా యొక్క వర్ణన గురించి కూడా తెలుసుకున్నాం. తెల్లగా ఉందని, అది యేసు ప్రభు యొక్క పరిశుద్ధతకు సూచనని, కొత్తిమీర గింజ వలె ఉందని, కాబట్టి యేసుక్రీస్తు అందరి ఎడల సమానమైన ప్రేమ గలవాడని, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి దీనత్వాన్ని, మనల్ని సువాసనకరంగా మార్చడం కోసం ఆయన ఏ రీతిగా మన కొరకు తను అప్పగించుకున్నారు, ఆ విషయాలన్నీ గత దినాన ధ్యానం చేసుకున్నాం. మన్నా యొక్క నిజమైన తత్వాన్ని మనం గమనిద్దాం. మన్నా యొక్క నిజతత్వాన్ని. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఇక్కడ ఈ మన్నా పరీక్ష కొరకు ఇయ్యబడింది. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారో లేదో అని వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలి. ప్రభువు వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. 19వ వచనం. మరియు మోషే దీనిలో ఏమీయు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. ఓడిపోయారు వీళ్ళు. ఇక్కడ ఉదయం వరకు ఏది మిగిల్చి ఉంచొద్దు, అది దేవుని ఆజ్ఞ. మరి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో, అంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తారో లేదో అని పరీక్ష కొరకు మన్నాను ప్రభు ఇచ్చారు. ఈ పరీక్షలో వాళ్ళు ఓడిపోయారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఉదయం వరకు దాన్ని మిగిల్చుకోకూడదు. కానీ ఏమైంది? కొంతమంది ఓడిపోయారు పరీక్షలో. ఇంకా 5వ వచనం. మీరు 6వ దినాన దాన్ని తెచ్చుకొని సిద్ధపరచుకోవాలి. 6వ దినాన వాళ్ళు దినదినము కూర్చుకొని దానికంటే అది 2 అంతలై ఉండాలి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవాలి. 6వ రోజు మాత్రం శనివారం నాడికి, అంటే 7వ రోజుకి 6వ రోజుకి కలిపి తెచ్చుకోవాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే 27వ వచనంలో, ప్రజలలో కొందరు 7వ దినమున దానిని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. ఇక్కడ కూడా వాళ్ళు తొలగిపోయారు. కొంతమంది 7వ దినాన కూర్చుకోవడానికి వెళ్ళారంట, అక్కడ దొరకలేదు వాళ్ళకి.
కాబట్టి ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ప్రభు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. ఇంకా మనం చూస్తే ముందుకు వెళ్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనంలో 11:6 4 నుంచి చదువుతాను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరల ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నాం. చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లాను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఈ మన్నా కాక ఇక మాకేం లేదు. ఇది ఎంతసేపు ఈ మన్నా తింటమే. మేము 21లోకి వెళ్తే 21వ అధ్యాయం సంఖ్యాకాండం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెవి సారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. చెవి సారము లేని ఈ ఆహారం అంటే మన్నా వాళ్ళకి ఏమైందంట? అసహ్యమైంది. ఆలోచించేయండి. ప్రజలు పరీక్షలో ఓడిపోయారు. యేసుక్రీస్తు ద్వారా మనందరికీ పరీక్షే. ఈ పరీక్షలో మనం ఓడిపోవాలా, నిలవాలా? ఇశ్రాయేలీయుల జనాంగంలాగా చాలామంది ఇప్పటికీ లోకానుసారంగా నడవాలనుకుంటూ అటు లోకం వైపు అడుగులు వేస్తూ క్రీస్తు భక్తిలో పరిపూర్ణంగా నడవకుండా శరీరానుసారులుగా ప్రవర్తిస్తూ ఉంటారే, వాళ్ళు ఎంతసేపు ఆలోచన చేస్తూ ఉంటారు. అన్ని జనులు బాగున్నారు, వాళ్ళు అన్ని పనులు చేయొచ్చు, వాళ్ళు చక్కగా సినిమాలకు వెళ్ళొచ్చు, షికార్లు చేయొచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. ఇదేంటి, మాకు స్వేచ్ఛ లేదు, మాకు అన్నీ కట్టడలే, మాకు అన్నీ ఆజ్ఞలే. చాలామంది యవ్వన పిల్లలు ఇలా బాధపడిపోతూ ఉంటారు. ఈ పరీక్షలో నిలబడలేనటువంటి స్థితిలో ఉంటారు చాలామంది. అందుకే సిమియోను అంటాడు యేసుక్రీస్తు ప్రభు గురించి, వివాదాస్పదమైన గుర్తు అంటాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అనేక హృదయాలోచనలు బయలుపరచబడేటట్లు ఇశ్రాయేలు అనేకులు పడాలన్నా తిరిగి లేవాలన్నా ఆయన ఎలా ఉన్నారట? వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నారు. ఆలోచన చేయండి. వివాదాస్పదమైన గుర్తు. నమ్మినటువంటి మనకు రక్షణ, నమ్మని వారికి శిక్ష. అంగీకరిస్తే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే నిత్య జీవం. ఆయన అంగీకరించకపోతే ఉగ్రతలో నిలిచి ఉన్నాం. యోహాను సువార్త 3:36.
యోహాను సువార్త 3:30. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజతత్వాన్ని ఎరుగక, ఆయన దైవత్వాన్ని గురించి తెలుసుకోక, ప్రభువుకు హృదయం ఇవ్వకుండా పరీక్షలో ఓడిపోతున్నారు. ఈ లోకమంతా గొప్ప పరీక్షలో ఉంది. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన దైవత్వం ఏంటో, ఆయన మానవత్వం ఎందుకు ధరించవలసి వచ్చిందో, ఈ సత్యాలన్నీ తెలుసుకుని ప్రభువుకు హృదయాన్ని ఇచ్చి రక్షించబడి కొంతమంది పరీక్షలో విజయం పొందుతున్నారు. కొంతమంది పరీక్షలో ఓడిపోతున్నారు. విశ్వాసులు కూడా దేవుని వాక్యానుసారంగా నడిచి పరీక్షలో జయం పొందే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన ఆజ్ఞలకు అవిధేయులై పరీక్షలో ఓడిపోతున్న వారు ఉన్నారు. కాబట్టి అది పరీక్ష కొరకు ఇవ్వబడింది. నీవు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తావో లేదో, నీవు ఆయనకు విధేయత చూపిస్తావో లేదో అనే పరీక్ష కొరకు మన్నా ఇవ్వబడింది. మన్నా ప్రభువుని యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆయన కూడా లోకంలో వివాదాస్పదమైన గుర్తు. ఆయన నమ్మి అంగీకరిస్తే నిత్య జీవం, ఆయన నమ్మకపోతే శిక్ష. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, ఆయన అంగీకరించకపోతే దేవుని ఉగ్రతలో వాళ్ళు నిలవలసి వస్తుంది. కాబట్టి ఇది పరీక్ష కొరకు ఇవ్వబడింది. ఇంకా మనం చూస్తే మన్నా మహిమతో కూడినది. 7వ వచనం నుంచి చూస్తే నిర్గమకాండం 16లో 7 నుంచి, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఆ వాక్యంతో ప్రభు వారికి మన్నానిచ్చాడు. మహిమను చూస్తారు. యెహోవా మహిమ మీరు చూస్తారు అంటున్నాడు. యేసుక్రీస్తులో కూడా దేవుని మహిమను మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు అంటారు. ఆనాడు ఇశ్రాయేలీలు మన్నా మూలంగా దేవుని మహిమను చూసినట్లే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనము దేవుని మహిమను కనుగొంటున్నాం. కాబట్టి దేవునితో సమానంగా కూర్చునే ఆధిక్యత విడిచిపెట్టి, మహిమను విడిచి మానవుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మానవుడు తన పాపాన్ని బట్టి పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమను మానవాళికి ఇవ్వాలని ప్రభు వారిని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మానవులు దేవుని మహిమను పోగొట్టుకున్నారు పాపం వల్ల. అయితే దేవుని మహిమ అయినటువంటి, ఆయన మహిమా తత్వమైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మానవుల్ని మరలా తండ్రి సాన్నిధ్యానికి చేర్చి
పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను ఆయన మళ్ళీ తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తూ ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ప్రభు సువార్త వలన మనల్ని పిలిచారు. ఎందుకు? మనం రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి అని. కాబట్టి మన్నా మహిమతో కూడినది. మన్నా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తత్వం. ఆయన మహిమను మనం, తండ్రి మహిమను, దేవుని మహిమను మనం యేసుక్రీస్తులో చూస్తున్నాం. ఈనాడు సువార్త ద్వారా మనం పిలువబడ్డాం. ఈనాడు యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమను పోగొట్టుకున్నటువంటి, పాపం వలన పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను మళ్ళీ మనం తిరిగి పొందుతున్నాం. ఇంకా మనం చూస్తే మన్నా క్రొత్తది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాను. 8:3. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించును. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో ప్రభు నిన్ను పోషించారు అంటున్నాడు. ఆదాం మొదలుకొని మన్నా ఇవ్వబడేటువంటి దినం వరకు మనుషులందరూ కూడా ఆదికాండం 3:19 చెప్పినట్టు మనుషులు చెమట కార్చి శపించబడిన భూమిలో పండిన పంటతో పోషించబడుతున్నారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలకి అరణ్యంలో మన్నా క్రొత్తగా ఇయ్యబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో శరీరధారిగా అవతరించడం అది క్రొత్తదనమే. అంతకుముందు దేవుడు మానవుడిగా అవతరించినట్లు ఎక్కడ లేదు. అందుకే యేసుక్రీస్తుని బట్టి క్రొత్త నిబంధన వచ్చింది. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన క్రొత్త నిబంధనకు పూటకాపాయను అంటాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. అందుకే దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదే అంటాడు పౌలు గారు తిమోతి పత్రికలో. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదే. 3:16 తిమోతి మొదటి పత్రిక 3:16. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యారు. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందారు. దేవదూతలకు కనబడ్డారు. రక్షకుడని జనుల్లో ప్రకటించబడ్డారు. లోకమందు నమ్మబడ్డారు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు అంటాడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని నూతన సృష్టిగా చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అంటారు కదా, ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి. కాబట్టి క్రొత్త సృష్టి కలగజేయడానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రీస్తును నమ్మిన వారికి నూతన జన్మ అనుభవాన్ని, నూతన జీవితాన్ని మార్చి వారిని పరిశుద్ధులుగా చేయగలడు. అందుకే ప్రకటన 21 అంటాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అంటారు. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరిస్తే మనము నూతన సృష్టిగా మార్చబడి ఆనందిస్తాం. కాబట్టి ఆ పితరులు కానీ, నీవే కానీ, నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో, క్రొత్తదైనటువంటి యేసుక్రీస్తు వారు చేసిన నిబంధనతో మనం ఈనాడు నూతన సృష్టిగా చేయబడ్డాం.
యేసుక్రీస్తును అంగీకరించాకే మనలో నూతనమైన కార్యం జరిగింది. మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. మనలో ఉన్న పాత జీవితాన్ని స్వస్తి చెప్పాం. పాత బుద్ధులు విడిచిపెట్టాం. పాప జీవన విధానాన్ని మనం వదిలేసాం. క్రీస్తును నూతనంగా అంగీకరించాం. కాబట్టి అది క్రొత్తదే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి దిగి వచ్చి మనలో ఉన్న పాత స్వభావాన్ని తీసేసి నూతన సృష్టిగా ప్రభు మనల్ని మార్చారు. ఇంకా మనం చూస్తే మన్నా దేవుని ప్రేమతో, దేవుడు తన ప్రేమతో ఇచ్చినటువంటి ఈవి. అది దున్ని పండించింది కాదు, చెమట గార్చి సంపాదించింది కాదు, ప్రయాసపడితే దక్కింది కాదు, ధర్మశాస్త్రం వల్ల కలిగింది కూడా కాదు. అలాగే యేసుక్రీస్తు కూడా మనుషుని ప్రయాసం లేకుండా ఆయన దేవుని కృపావరమై ఉన్నాడు. అందుకంటాడు, ఏ మనుష్యుడు అతిశయపడ వీలు లేదు. ఎందుకంటే రక్షణ దేవుడిచ్చినటువంటి ఈవి. మన్నా కేవలం దేవుడిచ్చిందే. ప్రేమగల ఈవి, ప్రేమగల ఈవి. పౌలు గారు అంటాడు, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నా నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించాల్సిన భారం నా మీద దేవుడు పెట్టాడు. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. కాబట్టి ఉచితంగా దేవుడు ఈ రక్షణను సువార్త ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన తెలుసుకున్నట్టు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ప్రేమతో ఇచ్చాడు. ఇది మనం సంపాదించుకున్నది కాదు, ఇది కష్టపడితే మనకు దొరికింది కాదు. అందుకే అంటాడు, అది క్రియల వల్ల కలిగినది కాదు అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎవడునూ అతిశయపడ, అది క్రియల వల్ల కలిగినది కాదు, అది క్రియల వల్ల కలిగినది కాదు. ఇది దేవుని ఈవి, దేవుని ప్రేమ గల ఈవి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈవి. అందుకే తీతు పత్రికలో పౌలు గారు అంటాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా తన కనికరము చొప్పుననే, తన కనికరం పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా ప్రభు మనల్ని రక్షించారు. రోమాపత్రిక 4వ అధ్యాయం అంటారు 4వ వచనంలో, పని చేసేవాడికి జీతము రుణమే కానీ దానం కాదు. కానీ ఏ పని చేయని అవసరం లేకుండా ఉచితంగా ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. యెషయా 55 అంటాడు, దప్పిగొని వారులారా నీళ్ళు ఎత్తుకురండి, రోకలేమి ఇవ్వకపోయినా సరే మీరు వచ్చి తాగండి, ఉచితంగా పొందండి. ప్రకటన 22లో అంటాడు, ఇచ్చయించువానని 17వ వచనంలో, జీవజలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము అంటారు. కాబట్టి మనుషుని నీతి దేవుని నీతి ఎదుట పనికిరాదు. కాబట్టి ఈ రక్షణ, ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దొరికే రక్షణ, పాపక్షమాపణ, ఈ యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా మన కొరకు దేవుని చేతే పంపబడిన ఈవి అన్నమాట. మన క్రియల వల్ల మనకు రక్షణ దొరకలేదు, మన క్రియల వల్ల మన ప్రభువుని తెలుసుకోలేదు. కాబట్టి ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, మన క్రియల వల్ల కలిగింది కాదు. అందుకే కాబట్టి మన్నా దేవుడు ప్రేమతో వారికి అనుగ్రహించిన ఈవి అన్నమాట. వాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని చేత మనకు పంపబడిన ఈవి. కాబట్టి ప్రభు మన కొరకు ఉచితంగా దేవుడు ఆయన మన కోసం పంపించారు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఇంకా మనం చూస్తే మన్నా దేవుని సమృద్ధి అయిన ప్రేమ ఈవి అన్నమాట. కీర్తన 78
78వ కీర్తన 23 నుంచి అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారము కొరకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. భోజన పదార్థాలను వాళ్ళకి దేవుడు ఎలా పంపించాడట? సమృద్ధిగా, కొరత లేకుండా. 13వ వచనంలో చూడండి, మన భాగంలో నిర్గమకాండం 16:13. 18వ వచనం చూద్దాం. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని. చూడండి, కొంతమంది వెళ్ళి తెచ్చుకున్నారు, కొంతమంది ఎక్కువగా తెచ్చుకున్నారు, కొంతమంది కొద్దిగా లోటుగా తెచ్చుకున్నారు. అక్కడ ఏమని ఉంది? 18వ వచనంలో హెచ్చుగా కూర్చుకున్న వారికి మిగలలేదంట, తక్కువగా కూర్చుకున్న వారికి తగ్గిపోలేదు. అంటే అందరికీ సమానంగా ఉంది, సమృద్ధి అయినదన్నమాట. మొత్తం దాదాపుగా 6 లక్షల కాలబలం అండి ఇశ్రాయేలీలు. మొత్తం మీద 20 లక్షల పైనే ఉండి ఉంటారు. అయినా వారికి సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చారు? తన ప్రజలైనటువంటి మనకు జీవాన్ని ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి. అది కూడా ఎలా ఇవ్వడానికి? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాన్ని ఇవ్వడానికంట, అది కూడా ఎలా ఇవ్వడానికి? సమృద్ధిగా ఇవ్వడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సమృద్ధిని మనం అనుభవిస్తున్నామా లేదా మనం ఆలోచించుకోవాలి. ఇంకా మనం మన్నాకున్నటువంటి గుణలక్షణాలు కొన్నింటిని ధ్యానం చేద్దాం. మన్నాకున్నటువంటి గుణలక్షణాలు 16వ అధ్యాయం మన భాగంలో 31వ వచనం. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. దాని రుచి అంటే ఇది రుచి గలది. మన్నా ఎలాంటిది? రుచి గలది. సంఖ్యాకాండంలో మనం చదువుతాం, తైల భక్ష్యము వలె ఉంది అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దయ చూపిస్తూ ఉంది. బహు రుచి గలది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దయ మనకు కనబడుతూ ఉంది. కీర్తన 45:2 అంటాడు, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇంకా మనం సువార్తలు చదువుతాం, ఆయన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడిరి అని చదువుతాం. అందుకే పేతురు గారు అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో, యెహోవా దయాళుడని, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటారు. పరమగీతములలో 2వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఆనందభరితనై ఆయన నీడలో కూర్చున్నాను అంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు దయాళుడు, మంచివాడు. మరి ఆయన దయను మనం అనుభవిస్తున్నామా?
మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభు మనల్ని ప్రేమించి రక్షించి తన దయను మన మీద కనుపరుస్తారు. ఆయన దయ ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే మనం పాపక్షమాపణ, రక్షణ పొందగలం. పాపక్షమాపణ, రక్షణ పొందగలం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10:17. వారి పాపములను, వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన దయ ఎంత గొప్పదంటే మనల్ని క్షమించాడు, మన పాపాలను పరిహరించాడు. ఇక వాటిని మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. 8:12 కూడా ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి, ఇంకేమంటున్నాడు? వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకొనను. ఇకను ఎన్నడును. ఎంత మంచి మాట అండి ఇది. ఆయన మన దోషముల విషయమే దయ కలిగి, కాబట్టి దయ కలిగిన దేవుడు మన దేవుడు. మన పాపాలను పరిహరించినవాడు. పరిహరించిన పాపాలని ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననటువంటి దేవుడు. అది ఆయన దయ. కాబట్టి రుచి కలిగినది, బహు రుచి కలిగినది. ఆయన దయను సూచిస్తూ ఉంది ఈ మన్నా. 2, అది ఆరోగ్యకరమైంది. మన్నా యొక్క గుణం ఏంటంటే 1 రుచి గలది, 2 ఆరోగ్యం కలిగినది. కొన్ని ఆహార పదార్థాలు రోగం ఉంటుంది, దోషం ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలు పైత్యం కలిగిస్తాయి. మన్నా అయితే తినిన వారికి ఏ రోగం కలుగజేయలేదు, అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చదువుతాం కదా, 8:4 ద్వితీయోపదేశకాండం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగలలేదు, నీ కాలు వాయలేదు. అంటే రోగం లేదన్నమాట. ఇప్పుడు ఈ 40 సంవత్సరములు అంటున్నాడు ఇక్కడ. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఏమి లేదు, రోగం లేదు, వాళ్ళు ఆరోగ్యం కలిగిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే, యేసుక్రీస్తు మన్నాకు పోలిక, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే మనలో ఉన్నటువంటి పాప రోగం పోయి మనకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే మలాకీలో అంటారు కదా, నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకి 4:2 అంటాడు అన్నమాట. నీతి సూర్యుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రెక్కలు ఏం కలగజేస్తాయంట? ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా ప్రభు, 30వ అధ్యాయం 17వ వచనంలో తన భక్తుని ద్వారా తెలియపరుస్తారు ఆయన, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అంటారు. 30:17లో ఇర్మియా, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. 33వ అధ్యాయం 6వ వచనంలో అంటారు ప్రభు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుదును అంటారు. కాబట్టి పాప రోగం, శరీర రోగం, దేని నుంచైనా ప్రభు మనల్ని విడిపించగల సమర్థుడు. కాబట్టి మన్నాకు పోలికగా ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు, మన్నా ఎలాగైతే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన పాప రోగం,
అలాగే భౌతికంగా వచ్చేటువంటి శరీర రోగాల నుంచి కూడా ప్రభు మనల్ని విడిపించి రక్షించగల సమర్థుడు. మూడోది మన్నా బలమైన ఆహారం. మోషే, యెహోషువ, కాలేబుల జీవితాల్లో వాళ్ళు వృద్ధులైనప్పటికీ వారికి బలం తగ్గలేదు. కారణం మన్నాయే. మన ప్రభువైన యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు, బలపరిచేవాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని పౌలు గారు అంటారు. కాబట్టి ఈ సంగతి గత దినంలో మనం ధ్యానించాము. కాబట్టి మన్నా బలమైనటువంటిది. మన్నా బలమైనటువంటిది. ఉదయాన్నే మంచుతో పాటు కురిసిందంట. అది 14వ వచనం మన భాగంలో, 13వ వచనం, 16వ అధ్యాయం నిర్గమాకాండం 13వ వచనం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడి. నూగు మంచు వలె, మన్నా మంచు వలె ఉంది, నూగు మంచులాగా ఉంది అంటాడు. మంచు నెమ్మదిగా పడుతుంది, మన ప్రయత్నం లేకుండా అది జరుగుతుంది. చాలా నిశ్శబ్దంగా పడుతుంది. మంచు ప్రయోజనకరమైనది. ఋతువులను అనుసరించి క్రమంగా భూమి మీదకి దిగి వస్తుంది మంచు. మంచు లేకపోతే పైరు చేతికి రాదు, సరిగా రాదు. మంచు లేకపోతే గాలి శుద్ధి అవ్వదు. మంచు లేకపోతే గాలి శుద్ధి అవ్వదు. ఈ మంచు చాలా చక్కనిదనమాట. ఈ మంచు క్రీస్తుకు సరిపోతుంది. సామెతల గ్రంథకర్త అంటాడు 19వ అధ్యాయం 12వ వచనంలో, రాజుగారు చూపించే కటాక్షం అంట గడ్డి మీద కురిసే మంచు లాంటిది అంటాడు. గడ్డి మీద కురిసే మంచు లాంటిది. మన ప్రభు కూడా రాజులకు రాజు. యేసుక్రీస్తు ప్రభు కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఆయన కటాక్షం మంచు లాంటిది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కటాక్షాన్ని మనం పొందుకున్నామా లేదా, అది మనం గమనించుకోవాలి. ఆయన కటాక్షాన్ని పొందుకుని మనం భక్తి విశ్వాసాల ముందుకు కొనసాగాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన్నా గురించి. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.